కాబట్టి అలాంటి హంస నడకలో వెళ్ళాలి. మీ అందరికీ తెలుసు హంస నడక ఎలా ఉంటుందో. ఒక పాట కూడా ఉంది, ఏదో ఒక అద్భుతమైనటువంటి కవి రాశాడు. ఆ పాట గురించి ఇప్పుడు మనకెందుకు తెలియదు కానీ ఎందుకంటే అందులో ఇబ్బంది కానీ పిల్లలు కాబట్టి మీరు అవేవో చెప్తే ఆ లెక్కలు కూడా చెప్తే మేమేదో బాధపడి మేము అప్పు తెచ్చుకోవాలో ఏదో బాధపడతాం. మీరు అలా బయట ఉండిపోయారు. ఏమిటి విషయం చెప్పండి. నిన్నటి వరకు కూడా మమ్మల్ని ఆడపిల్లవారిని చేశారు, ఇప్పుడేమో మగపిల్లవారిని చేశారు. ఎంతైనా మాయావి మీరు. ఆయన పేరు పార్థ సారథండి, అంటే అర్జున్ని తోలేనటువంటి వారు, అంటే కృష్ణ భగవానుడితో సమానం. ఆ రూపం గాని, ఆ లావణ్యం గాని, ఆ మాటలు గాని అంతా మాయ ఆయన. అయితే సరే, దేనికైనా మేము సంసిద్ధమే. అమ్మవారైనా అయ్యవారైనా మాకు రెండు కళ్ళు దాని వాళ్ళే. అయితే ఈనాడు స్వామివారి పక్షాన మాకు ఇచ్చారు, చాలా సంతోషం. అయితే మా స్వామి అలవైకుంఠపురంలో ఉన్నటువంటి పరమాత్మ గజేంద్రుణ్ణి రక్షించడానికి స్వామి ఒకనాడు వెళ్ళాడు. తిరిగించెప్పడు శంఖచక్రములు చేజేయు సంధింపడు. ఎవ్వరికీ చెప్పకుండా మా స్వామి
భక్తాగ్రగణ్యుడు, భక్తుల యొక్క హృదయాంతరాలలో కొలువై తీరైనటువంటి వాడు మా స్వామి శ్రీహరి. మా స్వామి లేకపోతే ఎక్కడ కార్యక్రమాలు, ఎక్కడ క్రీడలు అక్కడ ఆగిపోతాయి, ఎక్కడ ఏ పని కూడా జరగదు. సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు మా స్వామి పరమాత్మ శ్రీనివాసుడు. అటువంటి శ్రీనివాసుడు ఎంతమంది భక్తులందరినీ కూడా ఉద్ధరించడానికి మా స్వామి ఊరేగింపుగా వెళ్ళారండి. అంతే తప్ప అడిగి వెళ్ళిపోయాడు, పందిరి కట్నాలు తీర్చలేదు, ఊరి కట్నాలు తీర్చలేదని చెప్పేసి మా మీద నిందలు వేస్తున్నారు. అది సబబు కాదని స్వామి తరపున మేము విన్నవించి చేసుకుంటున్నాం. మీరు అలా చెప్పా చేయకుండా వెళ్ళిపోతే మా అమ్మవార్లు ఏమైపోవాలి? పోనీ సరే వెళ్ళారు, వెళ్ళేటటువంటి వారు తిన్నంగా ఉన్నారా? అంతమంది గోపికాములందరినీ లాక్కొని వచ్చారు. ఇప్పుడు మీరు వాళ్ళతో ఉంటారా, మాతో ఉంటారా? ఏమిటి విషయం, వ్యవహారం, ఈ పద్ధతి ఏమిటి? ఆనాడు ద్వాపరయుగంలో 16,000 మంది గోపికలతో ఉన్నారు, వాళ్ళ సంతోషం. అలాగే రామావతారంలో, త్రేతాయుగంలో రామావతారంలో కోతితో కోతులు మూకతో ఆడుకున్నారు, సరే వదిలేశాం. ఈ కలియుగంలో భక్త సంరక్షణార్థం వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉన్నారు, సంతోషమే. కానీ ఇంకా మమ్మల్ని పరీక్షించడం కోసం కింద ఉంచారు మమ్మల్ని. ఎన్నాళ్ళని ఈ విరాసలు పడతాం? మాకేమైనా మోక్షం ఇస్తారా? చెప్పా చేయకుండా వెళ్ళిపోతే మేము ఖాళీగా ఉన్నామనుకున్నారా? లేకపోతే పనేది లేదనుకున్నారా? ఇంట్లో వంట మార్పు ఏం చేసుకోకర్లేదా? ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏమి చెప్పరు. ఏమిటో ఆ మాయ, అదేదో మాకు విన్నవించండి. సరే ఎక్కడికి వెళ్ళారు? మీ నోటుకు వచ్చింది ఏదన్నా ఇది సందర్భం. ఎందుకంటే మేము తలుపు తీస్తే కానీ మీరు లోపల రావడానికి మీ భక్తులందరూ బయట వచ్చాం. గోపికా స్త్రీలందరూ కూడా, వారందరూ కూడా త్రేతాయుగంలో 16,000 మంది మహర్షులను, 16,000 మంది మహర్షులందరూ కూడా ఒక పురుషుడిని చూసి మోహించారు. ఎక్కడైనా సంభవం అవుతుందా? కానీ సంభవం అయింది. అది మా స్వామి యొక్క గొప్పదనం. పురుషులందరూ కూడా మోహింపగలిగినటువంటి అందము, చందము, సౌందర్యము కలిగినటువంటి వాడు మా స్వామి రాముడు. అటువంటి రాముడు చూసి 16,000 మంది ఋషులందరూ కూడా ఆ ఒక్కసారైనా కూడా రాముడి యొక్క కౌగిలిలో మేము ఉండాలని చెప్పేసి వారందరూ కూడా పరితపించారండి. వారందరూ కూడా నిష్కామమైనటువంటి, నీ సంశయం కలిగినటువంటి, నీ సందేహాలు కలిగినటువంటి ఋషులందరూ కూడా యొక్క వారి మనస్సులో ఉన్నటువంటి భావనని వారు వ్యక్తపరచలేక వారి మనస్సులోనే ఆనందించారు. ఎప్పుడూ కూడా మనసహకామమాబోధం. స్వామి ఎల్లప్పుడూ కూడా మనస్సులో అందరాత్మై ఆత్మారాముడే ఉన్నాడు మా స్వామి. అటువంటి ఆత్మారాముడిగా వారి మనస్సులో ఉన్నటువంటి వాంఛలన్నింటినీ కూడా విని స్వామి పరిగ్రహించి వారందరినీ కూడా మరలా ద్వాపరయుగంలో 16,000 మంది గోపికా స్త్రీలుగా ఉద్భవింపు చేసి మా స్వామి కృష్ణుడుగా లీలామైనటువంటి రూపంలో వారందరినీ కూడా ఏకకాలంలో ఉద్ధరించిన వాడు మా స్వామి ప్రభువు శ్రీరాముడు. అటువంటి స్వామి శ్రీరాముడే, శ్రీకృష్ణుడే ఈనాడు వెంకటేశ్వరుడుగా వచ్చాడు. అయినప్పటికీ కూడా, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మీ తల్లులంటే మా స్వామి ఎల్లప్పుడూ కూడా హృదయంలోనే పెట్టుకుంటాడండి. ఈశానాం జగదోస్య వెంకటపతే విష్ణు పరాం తేజసి తద్వక్షస్థల నిత్యవాసన. ఎల్లప్పుడూ కూడా మా స్వామి మీ అమ్మవారిని ఎల్లప్పుడూ కూడా మీ అమ్మవారు పాదాలు పట్టుకుంటుంది. ఎందుకు? ఎవరైనా వచ్చి పాదాలు పట్టుకుంటే వెంటనే ఎక్కడ గబుగా మోక్షం ఇచ్చేస్తామని చెప్పి మీ అమ్మవారి పాదాలు అవ్వదు. కానీ మా స్వామి మీ తల్లులందరికీ కూడా హృదయం అందు చోటిచ్చాడు. అది మీరు ఒకసారి గుర్తు పెట్టుకుని మాట్లాడితే అది సభమని మేము భావిస్తున్నాం. వాళ్ళందరూ మీ పక్షాన ఉన్నారు, అర్థమైంది. కానీ మీరు చాలా సంతోషం చెప్పారు. ఈశాన జగదోస్య వెంకటపదే విష్ణు పరాంపరయసి ఇవన్నీ చెప్పుకొచ్చారు, సంతోషమే. లక్ష్మి వక్షస్థలం మీద, మీ వక్షస్థలం మీద ఉందని అది జ్ఞాపకం పెట్టుకున్నారు, సంతోషమే. ఇవన్నీ మేము వింటున్నాము, యుగాలుగా తరతరాలుగా ఎన్నో వింటూనే ఉన్నాం. కానీ మేము అడిగిన ప్రశ్న ఏమిటి? నిన్ననే వివాహం జరిగింది, ఆహ్లాదకరంగా చక్కగా బాజా భజీంద్రియులతో, పిండి వంటలతో, భక్తజనుల యొక్క గోవిందనామస్మరణ మధ్యన ఆనందకరంగా వివాహం చేస్తే ఆ వీడియో కూడా ఇంకా మేము చూడలేదు, వివాహానికి సంబంధించిన వీడియోలు కూడా. అయినా సరే మా అమ్మవారి ఇద్దరిని విడిచిపెట్టారు. ఇది ఎంత వరకు సమంజసం?
మీ భక్తులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు వెళ్ళారు, అసలు వెళ్ళిన పని ఏమిటి, చెప్పకుండా వెళ్ళడం పద్ధతేనా అని ఎంతవరకు సమంజసం ఒకసారి మేము అడుగుతున్నాం ఈ రోజు మీ అందరినీ. అయ్యా శ్రీని గారు, మీరు ఒకసారి మైక్ తీసుకోండి. మీరు యజమానులు కాబట్టి స్వామివారి ధర్మం ఎక్కడే ఉన్నారు మీరు, కాబట్టి మా అమ్మవారిద్దరిని విడిచిపెట్టి వెళ్ళడం ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి. స్వామివారు వెళ్ళారంటే లోకల్యం నుంచి వెళ్తారు కానీ ఇంకేం వెళ్తారు. అద్భుతం. ఈ మాటలోనే అంతా ఉంటుంది. నా పేరు కూడా శ్రీనివాసే కాబట్టి ఆ మాటలోనే ఒక మాటలోనే మొత్తం అంతా మమ్మల్ని శాంతింపజేసినట్టుగా ఉంది. కానీ ఇంకా మేము తగ్గేది లేదు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సరే అండి, మేము వెళ్తూ ఒదిగే ఉంటాం. ఎందుకంటే కలియుగంలో స్త్రీ ఆధిక్యం ఎక్కువైపోయింది. ఓట్లో కూడా అర్థం స్త్రీ గారు మొదటి ఎలక్షన్స్ అయ్యాయి, ఆయన బాగా తెలుసు. స్త్రీ ఆధిక్యత అనేది ఎక్కువైంది కాబట్టి మీరు ఎలా చెప్తే అలా నడవలసినటువంటి సమయాలు సందర్భాలు ఇక్కడ అవుతున్నాయి కాబట్టి మేము ఒదిగే ఉంటాం. స్వామివారు ఎల్లప్పుడూ కూడా అమ్మవారి హృదయాంతరాలలోనే ఉంచుకుంటాడు మా స్వామి. కాబట్టి మేము రాజీకి వస్తాం, ఏదో మా తప్పు అయిపోయింది, ఏదైనా చేసినా కూడా మా స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తాడండి. కాబట్టి అది మీరు ఒకసారి గ్రహించి మా తప్పుని మన్నించగలని స్వామివారి తరపున మేము రాజ్యకి వచ్చేస్తున్నాం. ఎందుకంటే కాలాతీతం అయిపోతుంది, అన్నిటికంటే ముఖ్యం. కాబట్టి మా స్వామి ఇన్ని 3 రోజులు కూడా అనేకమైనటువంటి భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చి ఆ స్వామి అలసి సొలసి ఉన్నారు. కాబట్టి మా స్వామి కాస్త శ్రాద్ధ అనేది అవసరం. కాబట్టి మీరు మన్నించి మాకు కొంచెం ఆ తలుపులేవి తెలిస్తే మేము లోపలికి రావడానికి మేము ప్రయత్నిస్తాం. యథార్థం ఒప్పుకున్నారు. సరే, ఎక్కడెక్కడికో తిరిగారు కదా, ఆ తిరిగినటువంటి ప్రాంతాలన్నీ భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, మీ భక్తజనం అంతా కలిసి వచ్చారు. కాబట్టి మీరు ఎవరికి పలహారాలు పెట్టడం, మీరు ఒక్కరే ముందు వచ్చారు. కాదు, మా భక్తులందరూ కూడా వస్తేనే మాకు ఆనందం, మా స్వామికి ఆనందం. కాబట్టి భక్తుడే వాళ్ళందరికీ ఆనందం, అందం. కాబట్టి వారిద్దరు కూడా వేరు కాదు, అది మీకు తెలుసు. కాబట్టి వారి ముగ్గురిని కూడా ఏకకాలంలో దర్శనం చేసుకుంటే అది లోక కళ్యాణం. కాబట్టి చక్కగా ఈ దేవేరులతో మీరు సిద్ధంగా ఉంటే మా స్వామి చక్కగా వచ్చి మీ అమ్మవారి యొక్క ఏదైతే అలిగి ఉన్నారో అటువంటి ఆ ముద్దుగుల యొక్క అలకలు తీర్చేటువంటి కలిగినటువంటి రక్షణ కలిగిన వాడు మా శ్రీనివాసుడు. తప్పకుండా మేము వస్తాం. ఆ తగినటువంటి ఆతిథ్యాన్ని కూడా మీరు అందించాలి. ఇస్తాం, తప్పకుండా రండి. స్వామివారి యొక్క దివ్యమైన భక్తజనం యజ్ఞస్య దేవహృద్విజం హోదారం రత్నధాతమం. విహోతా సచ్చిబర్హిషి సన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు వేతయే సంయోరభిస్రవంతు నః. ఓమిచ్చగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్. ఓమిచ్చేకాక్షరం నమ ఇతి 2 అక్షరే నారాయణాయేతి 5 ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోహ వై నారాయణస్యాష్టాక్షర పదమధ్యేతి అనవబ్రువ సర్వమాశ్రుత ఇతి ఏవం వేద ప్రత్యగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకార ఇతి తానేకదా సమభరత్తదే దధోమితి. స్వాముచ్యతే యోగి
जन्म संसार बंधनात् ओम नमो नारायणायेति मंत्रो प्रासकः वैकुंठ भुवन लोकं गमिष्यति तदिदं परं पुंडरीकं विज्ञानगणं तस्माददिता मन्मात्रं ब्रह्मण्यो देवकी पुत्र ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्कमेकं नारायणं रूपमकार ब्रह्मो एकदधर्वशिरो योधीते प्रातरधीयानो रात्रिकृतं पापं नाशयति स्वस्तिः रामायण पारायणमवधार्य अरुडप्पा श्रीमद् रामायणम् ओम तपस्वाध्याय निरतं तपस्वी वाग्विदाम्बरम् नारदं परिपृच्छा वाल्मीकिर्मुनिपुङ्गवम् तपस्वाध्याय निरतं तपस्वी वाग्विदाम्बरम् नारदं परिपृच्छा वाल्मीकिर्मुनिपुङ्गवम् स्वस्ति रामायण पारायणानन्तरं श्रीमद्भागवत प्रिय भागवत पारायणमवधार्य अरुडप्पा श्रीमद्भागवतम् ओम वसुदेव सुतं देवं कंसजानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेव सुतं देवं कंसजानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं स्वस्ति श्रीमद्भागवत प्रियानन्दरं श्रीमद् भारतपारायणमवधार्य महाभारतम् धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पाण्डवाश्चैव इव कुर्वत सञ्जय धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामका पाण्डवाश्चैव इव कुर्वत सञ्जय स्वस्ति श्रीमद् भारतानन्तरम् श्रीमद् सुदर्शन शतकप्रिय सुदर्शन शतकम् सौदर्शन्यज्जिहानादिशिविदशिरस्कृत्य सावित्रमक्षी बाह्या बाह्यान्धकार क्षतजगङ्कार भूम्ना श्वधाम्ना दोकर्जो दोरगर्ज त्रिपुरवधू कण्ठवैकल्यकल्या ज्वाला जाज्वल्यमाना वितरतु भवना वीप्सया भीप्सितानि स्वस्ति सुदर्शन शतकानन्तरं श्री विष्णु सहस्रनाम स्तोत्र प्रिय श्री विष्णु सहस्रनाम स्तोत्रम् वनमाली गरीशांगे सिंधी चक्रीरनंदकी श्रीमान नारायण विष्णुर्वासुदेवोभिरक्षत वनमाली गरीशांगे सिंही चक्रीरनंदकी श्रीमान नारायण विष्णुर्वासुदेवोभिरक्षत स्वस्ति श्री विष्णु सहस्रनाम स्तोत्रानन्तरं मुकुन्दमाला प्रिय मुकुन्दमाला स्तोत्रम् गुष्यते यस्य नगरे रंगयात्रादिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम् श्रीवल्लभेति वरदेति दयापरेति भक्तप्रियेति भवलुण्ठन कोविदेति नाथेति नागशयनेति जगन्निवासेति आलापनं प्रतिपदं कुरु मां मुकुन्द स्वस्ति मुकुन्दमालानन्दं दिव्यप्रबन्धप्रिया दिव्यप्रबन्धवारायणमुरारय ஐயந்தகலைய வார்க்கடலே நெய்யாக வில்லு புத்தோர் விளக்காக செய்ய சுடையாடினேன் சூட்டினே சொல் மாலை இறையார நீங்குடனே என்று ஐயந்தகலைய வார்க்கடலே நெய்யாக வில்லு புத்தோர் விளக்காக செய்ய சுடையாடினேன் सूटिने सोल्मालै इरया रागप्रिया रागमवधारय प्रथमतः मोहन रागप्रिया
స్వస్తి మోహన రాగానంతరం अधा वायुद्यप्रिया प्रथमतः आदितालप्रिया आदितालम् खंडगति प्रिया खंडगति रागमवधारय स्वस्ति खंडगति रागानन्तरं रूपकताल प्रिया रूपकतालमवधारय తదనంతరం సంకీర్తన ప్రియా అయ్యా ఇప్పుడు స్వామివారికి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఉపనిషత్తులు అలాగే రామాయణం భాగవతం భారతం ఇత్యాది దివ్యమైనటువంటి స్తోత్రములన్నీ కూడా స్వామివారికి సమర్పించుకున్నాం. ఎందుకంటే వేదములన్నీ కూడా ఆయన దగ్గర నుంచే ఉద్భవించాయి కాబట్టి వేదములన్నింటినీ కూడా స్వామివారికి విన్నవించాం. ఇప్పుడు అమ్మవారు అయ్యవార్లు ఇద్దరు కూడా చక్కగా ఆ పూల బంతులతో ఆట ఆడుకుంటారు. దాన్నే పుష్పయాగంలో ముందు జరిగేటటువంటి పూల బంతుల ఆట అంటారు. ఆ పూల బంతుల ఆటలో మీ దగ్గరికి 2 బంతులు వస్తాయి. ఆ 2 బంతుల్ని కూడా మరి మాకు ఇవ్వాలి, మరి మేము మీకు ఇసుకుంటాం. ఇది అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ ఘట్టం అయ్యాక అమ్మవారు అయ్యవారు కూడా లోపల పవలింపుకి సిద్ధం చేశారు ఆచార్య స్వాములు. ఆ లోపల పవలింపులో అమ్మవారు అయ్యవారు కూడా ఆ దివ్యమైనటువంటి పవలింపు సేవకు సిద్ధం అవుతారు. అదైన తరువాత మీ స్వహస్తాలతో మీరే స్వామివారి పాదాల దగ్గర స్వామివారిని ముట్టుకోకుండా దూరంగా ఆ పుష్పాలను ఇస్తారు. ఇక్కడే ఆ పుష్పాలను అక్కడ స్వామివారి పాదాల చెంత వేసే అవకాశం ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వామివారికి దగ్గరగా వెళ్లి పాదాల దగ్గర ఆ పుష్పాలు వేసే భాగ్యం మీకు దొరుకుతున్నది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అదైన తర్వాత స్వామివారి తీర్థం మనకి ప్రత్యేకంగా స్వామివారికి నివేదన చేసినటువంటి తీర్థం అనంతరం స్వామివారి ప్రసాదం ఇవన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి దివ్యమైనటువంటి సంకీర్తన జగడపు జనముల జాజర అనే సంకీర్తన వస్తుంది. ఆ సంకీర్తనతో మనకి ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి బంతులాట కార్యక్రమం మనకి ఇప్పుడు
స్వామివారిగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో అంతర్భాగంగా స్వామివారికి వేద స్వస్తి నిర్వహింపజేయడం జరిగింది. పూర్వం రాజులు ఎవరైనా వస్తే ఆ రాజులకి ముందు వంది మాగతలని కొంతమంది ఉంటారండి. మీకు ఇప్పుడు తెలుసో తెలియదో వంది మాగతలని ఇద్దరు ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా మనం అనుకుంటాం ఈ వంది మాగతలు ఎల్లప్పుడూ కూడా ఆ రాజును పొగుడుతారు అనుకుంటాం. కానీ అది పొగట్ట కాదండి, అది రాజు యొక్క ధర్మాన్ని వారు గుర్తు చేయడం అర్థం. ఆ వంది మాగతలు ఏమిటి చేస్తారంటే వంశాన్ని పొగుడుతూ ఉంటారు. అంటే వంశాన్ని పొగట్టడం ఏమిటంటే పూర్వం నీ వంశంలో అందరూ కూడా ధర్మనిష్ఠులై ఉన్నారయ్యా, సత్యనిష్ఠులై ఉన్నారయ్యా, కాబట్టి వారి యొక్క కీర్తిని నీవు అంచెలంచెలుగా నీవు ఎదిగేలా చేయాలి, గాని వారి యొక్క కీర్తిని అపకీర్తి పాలు చేయకూడదు అని చెప్పేసి ఆ వంది మాగతలు ఎల్లప్పుడూ కూడా ఆ రాజుగారి దగ్గర ఉంటూ ఆ రాజుగారికి పొగుడుతూ ఉంటారు. అంటే ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉంటారు, బాధ్యతని గుర్తు చేస్తూ ఉంటారు అటువంటి వంది మాగతలు. ఆ వంది మాగతలే ఆ రాజుగారు రాగానే ఏ విధంగా అయితే స్వస్తి వచనాలు పలుకుతారో రాజులకే రాజు అయినటువంటి వాడు గోవిందరాజు. ఈ సమస్తమైనటువంటి జగత్త నిర్వాహక చక్రవర్తి ఎవరంటే ఒక శ్రీనివాస ప్రభువేనండి. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యసి. ఈ వెంకటాచలం మించినటువంటి క్షేత్రము గాని వెంకటేశ్వరం మించినటువంటి దైవము గాని నభూతో నభవిష్యసి, లేదు రాదు ఉండబోదైనటువంటి ఆగమ శాస్త్ర ప్రమాణం. అటువంటి ఈ జగత్తంతటినీ కూడా పరిపాలించినటువంటి పరమాత్మకి వేద స్వస్తి పలకడం జరిగింది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదములే 4 గొలుసులుగా ఏర్పడి స్వామివారికి పవలింపుకి సిద్ధం చేస్తున్నారు లోపల ఆచార్య స్వామివారు. అటువంటి ఈ 4 వేదములు పూర్వం ఒక్కటిగా ఉండేదండి వేదం అంతా కూడా. ఈ ఒక్కటిగా ఉన్నటువంటి వేదాన్ని కలియుగంలో మానవులందరం కూడా అల్పజ్ఞానం కలిగినటువంటి వారు. ఇంత విషయం తెలిస్తే యూట్యూబ్ లో చిన్న వీడియో చూస్తాం, నాకు అన్ని పూజలు చేస్తానంటే నేను అది చేస్తానంటే నేను ఇది చేస్తానని చెప్పేసి గొప్పలుగా చెప్పుకుంటాం. అది అల్పజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. మనం అల్పాయుర్దాయం కలిగినటువంటి వారు. అల్పాయు మనకి ఈ ఆయు ప్రమాణం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ కలియుగంలో. కాబట్టి వ్యాసుల వారు ఎంతగానో ఆయన దూరదృష్టితో ఆలోచించి ఈ వేదం అంతా కూడా ఒక్కటిగా ఉంటే ఈ జనులందరూ కూడా చదవలేరని చెప్పేసి దాన్ని 4 భాగాలు చేశారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అటువంటి 4 వేదాలను స్వామివారి వినపం చేసుకుని స్వామివారికి రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలన్నింటినీ కూడా దివ్య ప్రబంధాన్ని కూడా స్వామివారికి వినపం చేయడం జరిగింది. ఈ రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలు ఎందుకు అంటే మనకి రామాయణం అంతా కూడా కుటుంబ విలువలు తెలియజేస్తుందండి. మానవత్వాన్ని, మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని తెలియజేసేదే మనకి రామాయణం. అలాగే భారతం సమస్తమైనటువంటి 1,00,000 శ్లోకాలు, శతసహస్రికాయ 1,00,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి భారతం మనకి ధర్మాలన్నిటినీ కూడా మనకి ప్రబోధన చేస్తుంది. అలాగే భాగవతం ఆత్మజ్ఞానాన్ని మనకి పెంపొందిస్తుంది. చేరుకోవాల్సినటువంటి వాడు భగవానుడు ఒకడు ఉన్నాడు, వాడి కోసమే మనం పుట్టాము, వాడిని చేరుకోవడమే మన గమ్యస్థానం తెలియజేసేదే భాగవతం. అటువంటి రామాయణ, భారత, భాగవత ఇతిహాసాలు స్వామివారికి సంగీత శాస్త్రంలో ఉన్నటువంటి నాదస్వరము అలాగే వాయిద్య గోత్రతో మంగళధ్వనితో స్వామివారికి ఇప్పటి వరకు కూడా వేద స్వస్తి నిర్వహింపజేయడం జరిగింది. ఇప్పుడు మరి కాసేపట్లో స్వామివారికి పవలింపు సేవ అంటే ఇన్ని రోజులు కూడా స్వామి ఈ అలసి సొలసి ఉన్నాడు. అనేక రకాలైనటువంటి కోరికలతో, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో, అనేక రకాలైనటువంటి కైంకర్యాలతో స్వామి ఎంతో అలసిపోయి ఉంటాడండి. మనందరం కూడా 7 సార్లు ప్రదక్షిణ చేశాం, అలసిపోయాం లేదండి. అంటే మనం ఇంతసేపు చేస్తేనే మనం అలసిపోయాం. కానీ ఎంతో సృష్టి రక్షణ బాధ్యతని తన యొక్క భుజాల మీద వేసుకొని నడిపించినటువంటి పరమాత్మ అలసిపోవడం లేదా. ఎల్లప్పుడూ కూడా భగవంతుని ఎలా చూసుకోవాలంటే ఒక చిన్న పిల్లల్లా చూసుకోవాలండి. అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లాడికి ఏమైనా అల్ప జ్ఞానం ఉంటుందా? ఉండదు. వాడికి అన్ని మనమే చేయాలి కదా. వాడికి ఏ మలమూత్రంలో వచ్చినా మనమే చూడాలి. వాడికి ఏది చేసినా శరీరానికి ఏ అస్వస్థత గురైనా కూడా మనమే చక్కగా దగ్గరుండి అన్ని
పరమాత్మని భగవంతుని కూడా ఎవడైతే చిన్న పిల్లవాడిగా భావన చేసి చిన్న పిల్లాడికి ఏ విధమైనటువంటి సేవలు చేస్తామో అలా చేస్తే పరమాత్మ చాలా ప్రీతిపాత్రుడు అయిపోతాడు. స్వామివారి మాకు ఇప్పటికీ మా గురువు గారు పొందూరు శ్రీనివాసాచార్య గారు స్వామివారికి నైవేద్యం పెట్టినప్పుడు వేడిగా ఉన్నటువంటి పదార్థాలు ఎప్పుడూ పెట్టరండి. వేడిగా ఉంటే మనం వెంటనే చేపడితే కాలుతుందా లేదు, అది చల్లారి పెట్టిన తర్వాత స్వామి భగవంతుడు తినాలనేటువంటి భావన చేసి ఇప్పటికి కూడా మాకు సందేశాన్ని, అదే మాకు విద్యని మాకు నేర్పారు. అటువంటి స్వామివారిని చిన్నపిల్లవాడుగా భావన చేసుకుని స్వామివారి ఇరువురి అమ్మవారితో స్వామి పరమాత్మ లోపల పవలింపు సేవకి సంసిద్ధమయ్యాడు. మీరందరూ కూడా మరికొద్ది 10 నిమిషాల స్వామివారి యొక్క కార్యక్రమం అనేది పరిపూర్తి అవ్వడం జరుగుతుంది. మీకు అందరికి కూడా పుష్పాలు అందిస్తారు. ఆ పుష్పాలని స్వామివారి పాదచరణాల కింద వేసేసి మరలా మీకు స్వామివారి యొక్క పాల తీర్థాన్ని, స్వామివారి యొక్క ప్రసాదం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ప్రసాదాన్ని, అలాగే మీకు బయటికి వస్తే మీకు కదంబమైనటువంటి దివ్యమైనటువంటి ప్రసాదాన్ని కూడా మీకు మా ఆలయ సేవకులు మీకు అందింపజేస్తారు. చక్కగా అందరూ కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా క్రమ పద్ధతిలో వచ్చి స్వామివారి యొక్క ఆ యొక్క దివ్యమైనటువంటి లీలామానుష రూపాన్ని దర్శనం చేసుకుని మీ ఇంట్లోకి వెళ్ళవలసిందిగా మరీ కోరుతున్నా. మేము చెప్పినప్పుడు మీరు లేవచ్చు, అప్పుడే ముందుగా లేచిపోకండి. మేము చెప్పినప్పుడు మీరు వద్దు. జై శ్రీమన్నారాయణ.